ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత ధైర్యం లేకపోతే నాకు తెలియకుండా ఆ భానుమతికి నాతోనే దాని కూతురు అల్లుడు ఫోటో ఇప్పించాలని చూసావా? ఎంతైనా డిటెక్టివ్ కదనన్నా, అందుకే డిటెక్టివ్ తెలివితేటలు ఉపయోగించి మన చేతులతోనే మనకి తెలియకుండా సాక్ష్యాలు ఇప్పించాలనుకున్నాడు. సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయిందిరా. లేదంటే ఈ పాటికి ఆ ముసల్దానికి దాని అల్లుడెవరో తెలిసిపోయేది. నిన్నేం చేసినా పాపం లేదురా. నిన్ను డాడీ! వద్దు డాడీ. రేయ్, గురి తప్పలేదురా, నేనే తప్పించా. ఇంకోసారి గనక నా దగ్గర తోక జాడించాలని చూసావో ఈ కత్తి నీ నెత్తురు రుచి చూస్తుంది. జాగ్రత్త. రే, నువ్వు బంగారు బాతు లాంటి వాడివని, నీ వల్ల కోట్ల రూపాయలు వస్తున్నాయని ఒకే ఒక్క కారణంతో మా నాన్న నిన్ను చంపేస్తుంటే ఆపేశాను. లేదంటే ఇదే నీ ఆఖరి రోజు అయ్యుండేది. రేయ్, నువ్వీ భూమి మీద ఉండాలనుకుంటే ఆ భానుమతి దేవితో నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్పు. లేదంటే నీ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో నా అనుచరులకి చెప్పాల్సి వస్తుంది. చెప్తావా చేస్తావా? చెప్తాను సార్. అయ్యో, హలో పరశురామ్. మీ మాటలు నమ్మి మీ కూతురు అల్లుడు సంబంధించిన సాక్ష్యాలు తీసుకొచ్చాను. కానీ మీరేం చేశారు? నన్ను అరెస్ట్ చేయించడానికి పోలీసుని తీసుకొచ్చారు. లేదు పరశురామ్, ఆ పోలీసుల్ని నేను పిలవలేదు. మాటలు అనవసరం భానుమతి గారు. ఇప్పటి వరకు మీకు మీ కూతురన్నా మీ మనవరాలన్నా పంచ ప్రాణాలేమో అనుకున్నాను. కానీ మీకు డబ్బు కంటే ఇంకేమీ ఎక్కువ కాదని ఈ రోజుతో తేలిపోయింది. అందుకే నా దారి నేను చూసుకుంటున్నాను. ఎప్పటికీ నా కోసం ఎదురు చూడకండి. మీరు కోరుకునే సాక్ష్యాలు మీకు దక్కవు. మీరు మీ మనవరాల్ని కలుసుకోలేరు. గుడ్ బై. పరశురామ్, పరశురామ్, హలో. చెప్పండి. ఒట్టు పెట్టి చెప్తున్నాను పరశురామ్, నిజంగా ఆ పోలీసుల్ని నేను పిలవలేదు. కావాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలో ఎప్పుడు కలవాలో చెప్పు, వచ్చి కలుస్తాను. నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను. సారీ భానుమతి గారు, ఇప్పటికే మీ మాటలు నమ్మి తప్పు చేశాను. మరోసారి తప్పు చేయలేను. జీవితాంతం దూరమైపోయి మీ మనవరాల్ని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ చావండి. గుడ్ బై. హలో, 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 హలో. ఒక నిమిషం. హలో, ఎవరది? నేను పున్నమిని మాట్లాడుతున్నాను. నేనెవరితో మాట్లాడదలుచుకోవట్లేదు. రే, చెప్పు. పక్క నుండి ఇంకేదో వాయిస్ వినిపిస్తుంది. అంటే వీడి పక్కన ఇంకెవరో ఉన్నారు. చెప్పండి పున్నమి గారు. మీరు నిజంగా డిటెక్టివ్ పరశురామేనా? అదేం పిచ్చి ప్రశ్న? నేను మోసం కావచ్చు, నా గొంతు మోసం కాదు కదా. ఆ ఒక్క విషయంలోనే మీ మీద నమ్మకం వస్తుంది. సరే, మీరు నిజంగా డిటెక్టివ్ అయితే ఇందాక మొహానికి మాస్క్ పెట్టుకుని ఎందుకు వచ్చినట్టు? ఆల్రెడీ మీరెలా ఉంటారో మా అమ్మమ్మ గారికి తెలుసు కదా. అది నిజంగా ఎలా ఉంటానో ఇప్పటి వరకు మీ అమ్మమ్మ గారి మాత్రమే తెలుసు. అదే నేను మాస్క్ పెట్టుకోకపోతే మీతో పాటుగా పోలీసులకు కూడా నేను ఎలా ఉంటానో తెలుసుండేది. అందుకే ముందు జాగ్రత్తగా మాస్క్ పెట్టుకున్నాను. ఓ, చాలా తెలివిగా మేనేజ్ చేశారు. ఇటు పున్నమి, నిజంగా నువ్వు డిటెక్టివ్ అయితే నీ దగ్గర గనక అత్తయ్య భర్త ఫోటో
మా నానమ్మ వాళ్ళ కూతురి ఫోటో ఉంటే అందులో ఒక ఫోటో నాకు పంపించు. అప్పుడు నువ్వు డిటెక్టివ్ అని, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అప్పుడు మేము నమ్ముతాం. అప్పుడు నువ్వు అడిగిన 1 కోటి కాదు 10 కోట్లు ఇస్తాం. నేను ఊహించాను మీకు ఇలాంటి తెలివి తక్కువ అనుమానాలు వస్తాయని ముందే ఊహించాను. ఒకసారి భానుమతి గారికి ఫోన్ ఇస్తారా? మా అమ్మమ్మ గారు ఇక్కడే ఉన్నారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడే చెప్పు. భానుమతి గారు, మీ మనవరాలి కోసం నేను చేసిన ఎంక్వైరీలో ఎన్నో దారుణమైన నిజాలు బయటపడ్డాయి. అవేంటో తెలుసా? మీ మనవరాలు ఒక అనాథలాగా, ఒక అమాయకురాల్లాగా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతుంది. అంతేకాదు, తన కన్నవారు ఎవరూ లేక, అయినవారెవరూ తన పక్కన లేక, ఒక ధనవంతుని ఇంట్లో ఒక పని మనిషిలా జీవనం సాగిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలేమిటి? అనాథేంటి? ఎవరో ఇంట్లో పని మనిషిలా బ్రతకడం ఏంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే భానుమతి గారు. కోటీశ్వర్ల ఇంట్లో మహారాణిలాగా పెరగాల్సిన మీ మనవరాలు దురదృష్టవశాత్తు ముష్టిదానికంటే హీనంగా జీవనం సాగిస్తుంది. దుర్భరమైన జీవితం గడుపుతుంది. ఆమె మీకు కావాలనుకున్నా, తిరిగి మీ ఇంటికి తీసుకురావాలన్నా మీ ముందున్న మార్గం ఒకటే. నేను అడిగిన 1 కోటి రూపాయలు ఇచ్చి మీ మనవరాల అడ్రస్ తీసుకోవడం. లేదు లేదు, నా మనవరాలు అనాథ కాదు, అభాగ్యురాలు కాదు. నేను నా మనవరాల్ని చూడాలి, తనని వెంటనే కలవాలి. తను ఎక్కడుందో చెప్పు చెప్పు. చెప్పే అవకాశం ఎక్కడిచ్చారు? పోలీసులతో వచ్చి చేతికొచ్చిన సాక్ష్యాల్ని పోగొట్టుకున్నారు కదా. లేదు లేదు, జరిగిన దానికి నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను. నిన్ను వెంటనే కలవాలి. ఎక్కడికి రావాలో చెప్పు. నాకు కొంచెం టైం కావాలి భానుమతి గారు. మళ్ళీ నేనే మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను. ఆ, ఆ, హలో. అయ్యో పరశురాం, పరశురాం. భగవంతుడా, నా మనవరాలు అనాథగా బ్రతకడమేమిటి? అష్ట కష్టాలు పడడమేమిటి? కోటీశ్వరుల ఇంట్లో పుట్టిన నా మనవరాలు మన మనిషిగా దుర్భర జీవితాన్ని గడపడమేమిటి స్వామి? ఎందుకు స్వామి నా బిడ్డకింత శిక్ష? అయ్యో అమ్మమ్మగారు, అమ్మమ్మగారు, అమ్మమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.